హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఏఎస్ఆర్ నగర్కి వచ్చేసాం. అదే అండి, పార్వతి గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో పార్వతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. సో ఫస్ట్ అక్కడ అది సన్నజాజి అండి. ఓకే 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 ఎక్కువ ప్రతిరోజు పూస్తాయి అవి, సీజన్ కాకుండాను. ఓకే, పెద్దగా ఉండేది ప్రూనింగ్ చేసేసాం. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తేనే పూలు బాగా వస్తాయి. ఆ సన్నజాజి మీరు మొత్తం కూడా వాటికి బ్యాంబూస్ అంటే చెక్కతో ఉన్నవే పందిర్లాగా వేశారు. అవునండి. సో స్పెషల్గా ఈ ఎండాకాలము పైప్స్ తోటి కాకుండా బ్యాంబూస్ తోటి వేస్తే మంచిది అంటారు కదండి. మంచిదండి. పైప్స్ అయితే వేడెక్కిపోయి చెట్లు పాడైపోతాయండి. అందుకని చెక్కతో చేసినవి మాత్రమే వాడితేనే మంచిది అన్నమాట, మొక్కలకి మంచిది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు అందరు స్ట్రాంగ్ గా ఉంటుంది ఐరన్ పైప్స్ పెట్టేవాళ్ళు, కానీ దానికి చుట్టుకున్నప్పుడు ఎప్పుడైతే ఎండ కొట్టి ఆ హీట్కి అవి ఇదైపోయాయి. అవునండి. ఓకే, సో ఇక్కడండి ఇది తమలపాకులు అండి. తమలపాకు. సో ఎక్కడ పెట్టారండి? ఇది కింద నుంచి వచ్చిందండి. పైన చోటు సరిపోదు, డబ్బాలో ఈ బాక్స్ ఈ టబ్స్ లో ఎక్కువ రాదు అని చెప్పి కింద పెట్టి పైకి తీసుకొచ్చేసాను. ఓ సూపర్ సూపర్, కింద నుంచి వచ్చింది పైకి. అవునండి. అది కూడా చాలా ఉపయోగం, మెడిసినల్ గా ఉపయోగించుకోవచ్చు, పూజకి పనికి వస్తుంది. రోజు అన్నం తిన్నాక తమలపాకు వేసుకోవాలండి. అవునండి. ఓకే, శుభకార్యాల్లో తమలపాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు కదండి. అది ఉండాలి. సూపర్. అది కింద నుంచి పై దాకా వచ్చింది. కింద పెరగడమే కష్టం, అది కింద నుంచి పైకి వచ్చింది అది. ఓకే, తమలపాకులు కూడా ఎక్కువ మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, అట్లా ఉంటేనే వస్తుంది. లేకుంటే దానికి ప్రాపర్ ఎండ కూడా కరెక్ట్ ఉండాలి అంటారండి. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా పెరగట్లేదని చెప్పి కూడా అన్నారు. అవునండి. ఎస్ ఎస్. ఓకే ఫైన్. ఇక్కడండి అది గ్రేప్స్ అండి, కింద నుంచి వచ్చింది చూడండి. ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ ఉన్నాయి, అక్కడ అది మొదలు కింద ఉందండి. గ్రేప్స్ కి కింద ఉంది. ఓకే, కింద నుంచి దాన్ని మెల్లగా పైకి తీసుకొచ్చాను. కింద ఇంకా 5. సో గ్రేప్స్ ఈ మొదలు ఇంతలా ఉందండి దీనికి. అవునండి. అది కూడా పెట్టి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అయింది. బుట్టలు వస్తాయండి ఒకసారి. ఇప్పుడు ఎంత ప్రూనింగ్ చేయించేసాను, అంత ఎక్కువ అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం అవతలకు కూడా ఉన్నాయండి. ఏంటి గ్రేప్స్ కి మీరు అంత రావడానికి రీజన్ ఏంటి? ఏం పోషకాలు ఇస్తారు గ్రేప్స్? అంత సర్వసాధారణంగా కొద్ది కష్టమే అంటారు కానీ నేను చాలా ఎక్కువ ప్రత్యేకంగా ఏం ఇవ్వలేదండి. వీటితో పాటే ఇస్తూ ఉంటాను. ఏమి ఇస్తారు? చెప్పాను కదా, బియ్యం కడిగి నీళ్ళు ఎక్కువ ఇస్తాను అని, తర్వాత తవుడు వాటరు, మస్టర్డ్ కేక్ వాటరు అలా ఇస్తూ ఉంటాను. మస్టర్డ్ కేక్ అంటే ఆవు పిండి ఎక్కువగా ఆవు పేడ మీదనే ఎక్కువ ఆధారపడతానండి నేను. ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవు పేడకే ఇస్తాను. సో ఆవు పేడ ఎలా యూజ్ చేస్తారు? నానబెడతారా? ఘనజీవామృతం అని అంటారు కదండి, ఆ ఘనజీవామృతం లాగా చేసి వేస్తాను. మళ్ళీ అలాగే తీసుకొచ్చేసి ఎండ పెట్టేసి పొడి చేసి ఎక్కువగా వేస్తానండి. పొడి చేసి కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఘనజీవామృతం అంటే అందులో మళ్ళీ ఆవు మూత్రం, తర్వాత శనగపిండి కూడా కలిపేసి ఎండబెట్టేస్తారు అనమాట, పిడకల్లాగా చేసి. ఎక్కువ ఆవు పేడ ఉపయోగిస్తూ ఉంటాను. అది బాగా పనిచేస్తుందండి అది ఆవు పేడ. కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ముక్క ఇదైపోతుంది. అవును. ఓకే ఓకే ఫైన్. సో రెగ్యులర్ గా వాడుతున్నారు, కాకపోతే ఏం వేయలేదు, కాకపోతే కాస్త ప్రేమగా వేస్తున్నారు. అదైతే ఉంటుందండి. నేనైతే అందుకే వచ్చింది అనుకుంటాను నేను. ఈ ఫర్టిలైజర్ కంటే కూడా అందుకే వచ్చిందేమో అని అనుకుంటా. ఎక్కువ పళ్ళండి ఎక్కువ అన్ని కొనుక్కు రావాలి, ఇక్కడ ఎక్కువ రావట్లేదు. గ్రేప్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. పళ్ళు ఉపయోగించుకోవాలి అంటే జ్యూస్ గా చేసి ఎక్కువ ఉపయోగిస్తాను. జ్యూస్ కూడా నిలువ పెడతాను కూడాను. వైన్ గ్రేప్ వైన్ అని కూడా చేశాను నేను. బాటిల్స్ తో చేశాను. అది మంచిదే కదా, అది హెల్త్ చాలా మంచిది కదా అది. అవి దానికి ఎక్కువ కాపిస్తూ ఉంటాను, ఎక్కువ వస్తాయండి. అంత ఎక్కువ కష్టపడకపోయినా కూడా అంత ఎక్కువ ఇచ్చేస్తుంది. నా బంగారు తల్లి. ఈ స్టెమ్ ఇంత లావుగా అనిపిస్తుంది. అవునండి. ఓకే ఫైన్.
ఇందులో ఇదేమో శంకు పూలు అండి, రకరకాల శంకు పూలు ఉన్నాయి ఇందులో. ఓకే. పింక్ కలర్ ఉంది, వైట్ ఉంది, ఓ తర్వాత వైలెట్ కలర్ ఉంది. ఇవన్నీ పుస్తకం మనం మాక్సిమం బ్లూ ఒకటే ఎక్కువగా బ్లూ ఒకటే చూస్తాం కాబట్టి ఇవన్నీ అవి ఉన్నాయండి. ఇక్కడ వంగ మొక్క ఏదో ఉంది. ఇదిగోండి బొన్సాయి లాగా ఇది రావి చెట్టు వచ్చేసింది. రావి చెట్టు. ఓకే. వేప చెట్టు కూడా ఉండాలి కదా, మెడిసినల్ చెట్టు పక్కనే ఉంది ఒక చిన్న చెట్టు. ఓకే, ఇక్కడ ఉంది. కానీ కింద వేయకూడదండి, వేస్తే మహావృక్షం అయిపోతుంది. ఇదేమో ఇది కూడా శంకు పువ్వులండి, అదేమో చేమంతి. ఈ శంకు పూలు అంటే చూడండి, ఇది శంకు పూలు ఎందులో పెట్టారు? ఇదిగోండి, ఈ బ్రెడ్ తీసుకుంటాం కదా, ఆ బ్రెడ్ ఇందులో దేంట్లో చేసుకోవచ్చు. సాయిల్ మంచిదైతే మంచిగా ఉంచుకోవాలండి, సాయిల్ మాత్రం వస్తుంది, దానిలో కూడా వస్తాయి. బ్రెడ్ కవర్. సో చూడండి, ఇంట్లో ఎన్ని కవర్లు మనం విచ్చలవిడిగా వాడుతూ ఉంటాం, బయట పడేసే బదులు ఇందులో కూడా కవర్లో కూడా మనం ఇవి చేసుకోవచ్చు అనమాట. జస్ట్ బ్రెడ్ వాడిన కవర్ ఏదైతే ఉందో అందులో పెట్టేస్తారు. చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఇంకో కవర్లో పెట్టేయచ్చు, ఇలాగే తీసేసి పెట్టేయచ్చు, డిస్టర్బ్ అవ్వకుండా. సూపర్. మనం మొక్కలే కుండీలే వాడాల్సిన అవసరం లేదు దీనికి. ఓకే. ఇదేమో ప్రత్తి చెట్టు అండి, పత్తి చెట్టు, పత్తి దూది చెట్టు అంటారు కదా. అవునండి, దూది. అది కూడా మనకు బజార్లో దొరికేది కాకుండా ఇది గ్రీన్ విత్తనాలు ఉంటాయండి, గ్రీన్ విత్తనాలు ఉంటాయి అన్నమాట. పమిడి పత్తి ఏదో అంటారండి, దీన్ని పమిడి పత్తి అంటారు. ఇది పూజకి దీపారాధనకి ఇది చాలా మంచిదట. ఓకే ఓకే ఓకే. అన్నీ మంచివేని అనుకోండి, మనసు ముఖ్యం, భక్తిగా ప్రేమగా చేయడం అసలైన ముఖ్యం. కానీ ఇది కూడా మంచిది అంటారని చెప్పి ఒకటి ఉంచాను. రీపాట్ చేసి పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను, లేదా కింద పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇవన్నీ కనకాంబరాలండి. సో ఎంట్రన్స్ లో పెట్టుకున్నారు కనకాంబరాలు, ఇలా కనబడితే చక్కగా కనబడాలి. సో ఇక్కడ ఈ మిగతా ఎంత ఉంది? ఇవన్నీ ఎడినియమ్స్ అండి. ఓకే. ఇవి ఒక్కొక్క టైంలో ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం పువ్వులే ఉంటాయి, భలే ఉంటాయండి. సూపర్ సూపర్. ఇది ఎన్ని సంవత్సరాలు అండి? ఇది చాలా పెద్దగా. ఇది 7 సంవత్సరాలండి వీటికి. ఓకే ఓకే. 7 years. చిన్నప్పటి నుంచి పార్ట్ చేంజ్ చేస్తూ వచ్చాను, తర్వాత ఇంకా కొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దది, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. సూపర్. అంటే వీటికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేకుండా పెద్ద పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా పాట్ చేంజ్ చేయాలండి. సో ఎట్లా అండి, ఇప్పుడు ఎడీనియమ్స్ కి మనం పెరుగుతున్న కొద్దీ దాని పాట్ చేంజ్ చేయాలంటే ఆ చేంజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉండాలండి? అంటే మొత్తం తీసేస్తామా లేకుంటే ఏంటి? అది మొత్తం తీసేయాలండి. మొత్తం తీసేసి పెద్ద పాటలో దీనికి ఎక్కువ ఇసుక కొంచెం సమపాళలో కలిపి వేయాలన్నమాట, పూర్తిగా మట్టి ఉండకూడదు. ఫర్టిలైజర్ కూడా వీటితో పాటుగానే దాన్ని కూడా కలిపేస్తాము. ఎక్కువ మట్టి లేకపోయినా కూడా వస్తుందండి ఇది. కొన్ని మొక్కలకి మట్టి చాలా ఎక్కువ ఉండాలి, కానీ దీనికి చాలా తక్కువ మట్టిలో కూడా చాలా బాగా వస్తాయండి. ఇవి సహజమైన బోన్సాయి లాగా అనుకుంటారు. ప్రత్యేకంగా బోన్సాయి చేయాలి అంటే మనం ఎన్నో సంవత్సరాలు పెంచి 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 పెద్ద అయిన తర్వాత చేస్తారు కదండి అలాంటివన్నీ. అలా కాకుండా ఇది చిన్నప్పటి నుంచే బోన్సాయి లాగా ఒక రకమైన అందంగా ఉంటాయి, పువ్వులు అందంగా ఉంటాయి. డిజర్ట్ రోజ్ అని కూడా అంటారు, దీనికి ఎక్కువ నీళ్లు లేకపోయినా కూడా బాగా వస్తాయండి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా బోన్సాయి ట్రై చేశారండి? బోన్సాయి ఎక్కువ ట్రై చేయలేదండి, అలా అందరూ పెట్టాను అంతేను, ట్రై చేయలేదు. ఇంతవరకే సరిపోయింది. తర్వాత అంత పెద్ద వృక్షాన్ని చిన్న కుండీలో పెంచాలి చాలా సంవత్సరాలు, అవి ఎక్కువ నేను వాటి వైపు వెళ్ళలేదండి. నాకు ఇది అవసరమైన వరకు వెళ్ళాను అనమాట. బోన్సాయి వల్ల ఎక్కువ మెడిసిన్ ప్లాంట్స్కి కాకుండా అది పువ్వులు పుయ్యవు దాంట్లో ఎక్కువ అందానికి పనికి వస్తాయి, కానీ నేను ఇంతవరకే శ్రద్ధ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలకండి? ఇప్పుడు చూడండి, ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడ ఒక్క పండిపోయినాకు కానీ ఎండిపోయినాకు కానీ లేదు చూడండి, తోట మొత్తంలో కూడా. అలా తీసుకోవాలంటే నీళ్లు చాలా జాగ్రత్తగా వాటికి ఇవ్వాలండి. చాలా ఎక్కువ ఇవ్వకూడదు, మళ్ళీ తక్కువ కూడా కొంచెం కూడా తక్కువ అవ్వకూడదండి. ఎప్పుడు కొంచెం తక్కువ అవుతాయేమో అనుకున్నప్పుడు గమనించుకుంటూనే ఉండాలి. ఓకే. అంటే ఎలా తెలుసుకోవాలండి నీళ్లు తక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? అది తెలిసిపోతుందండి. ఈ మట్టి డ్రై అయిపోతుంది, ఇలా ఊరికే డ్రై అయిపోయినట్లు అవుతుంది, అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత కొంచెం మెత్తబడినట్లు కూడా అవుతుందండి, పూర్తిగా కొన్ని కుండీల్లో త్వరగా ఎండినట్టుగా అవుతాయి అన్నమాట. కొంచెం డ్రై కొంచెం వడనట్టుగా అవ్వకుండానే మనం చూసుకుని పోసేయాలండి.
ఉదయం సాయంత్రం కూడా ఇవ్వాలి. ఇంకోటి మల్చింగ్ కూడా చాలా మంది కుండి పెట్టేస్తారు, కుండి పెట్టేసి ఒక 6 నెలలు సంవత్సరం అలానే ఉండిపోతుంటుంది. అలానే ఉండిపోయినప్పుడు దాంట్లో మొత్తం గడ్డలాగా అయిపోతుంది, అంటే హార్డ్ అయిపోతుంది ఇసుక అంతా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా అయితే ఏం చేయాలి? అలా అవ్వకుండా ఉండేలాగానే మనం సాయిల్ మిక్స్ చేసుకోవాలండి ముందే. ఈ ఇసుక కానీ లేదా వరి పొట్టు కానీ కొంతైనా కలపకుండా రేగడి మట్టి అంటారు కదండి, ఆ మట్టితోటి అలాగే వేసేస్తే మాత్రం అలా గట్టిగా అయిపోతుందండి. అందువల్ల మొక్కలు అంత బాగా రావు అన్నమాట. దానికి సాయిల్ మిక్స్ చాలా అవసరమేనండి. అలా వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకునే కంటే వచ్చిన తర్వాత చూసుకుని రావండి, అందులో ఎక్కువ బాగా రావు, టైట్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుగురించి అలాంటి మట్టిలో మిక్స్ చేసే వేసుకోవాలి. ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు మాత్రం ఈ పార్ట్స్లో సాయిల్ మిక్స్ చేసే వేసుకోవాలి. సాయిల్ మిక్స్ అంటే ఇసుక కూడా కొంత ఉండాలి, కొంత భాగం, ఒక పావు వంతు. ఇంకేం ఉండాలి? ఇసుక లేకపోతే కోకోపీట్ వాడతారు కొంతమంది, కొందరేమో వరి ఊక వాడతారు. అది మట్టి అయిపోతుంది అన్నమాట, అది అలాగే ఉండిపోదు. అది ఉపయోగం. నేను వరి ఊక వాడుతూనే ఉంటానండి. సో మొత్తం ఏదైతే మట్టి మనం మొక్కలు పెడతామో అదంతా ఇట్లా పోరుగా, అంటే చాలా గుల్లగా ఉండాలి. గుల్లగా ఉంటే ఏంటంటే ఆ మొక్కలు స్ప్రెడ్ అవ్వడానికి, వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అలా గట్టిగా పట్టుకుంటే పాపం అవి మనమే ఎవరైనా కాళ్ళు మంది కానీ మన చేయి కానీ గట్టిగా పట్టుకుని చాలా సఫికేషన్ గా అనిపిస్తూ ఉంటుంది. సో అలా మరి అలా గట్టిగా అయిపోయినప్పుడు దాన్ని ఏంటంటే పరిస్థితి, దాన్ని చేయొచ్చా? ఇలా అలా చేసినా కూడా అవ్వదండి, అది నీళ్లు పోసినప్పుడు మెత్తగా ఉంటుంది. ఏ మాత్రం కొంచెం తగ్గువైనా మళ్ళీ టైట్ అయిపోతుంది. అలా ఎక్కువ కష్టపడే బదులు ముందే జాగ్రత్తగా మట్టి సాయిల్ సరి చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఈ ప్రాబ్లం, మొక్క పెట్టేస్తారు, నీళ్లు పోస్తున్నారు రెగ్యులర్ గా అనుకుంటారు, బట్ హార్డ్ అయిపోతుంది. సో దానికి ఏంటంటే మొక్క పెట్టే ముందే మనం కాస్త సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే దాంట్లో ఇసుక లేకుంటే వరి పొట్టు వేసుకుంటే కొద్దిగా గుల్లగా ఉంటుంది, పనికొస్తుంది. అవును, కొంచెం ఫర్టిలైజరు, ఫంగిసైడ్ కూడానండి కొన్ని అలాంటివి కూడా వేసేస్తుంటే, వేపపిండి, దానికి ఎక్కువగా కొంచెం వేపపిండి కూడా కలిపేసేస్తే పురుగులు రాకుండా ఉంటాయి లోపల. అలా వేసుకోవచ్చండి. సో ఇవన్నీ లిల్లీస్ అండి? అవునండి, ఇవన్నీ లిల్లీస్, లోటస్ కూడా ఉన్నాయండి. చెరువులో పూసిన అంత పెద్దగా పుయ్యవు, కానీ వస్తూ ఉంటాయండి. అవి కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో వీటిని కూడా జస్ట్ వాటర్ క్యాన్స్ లో పెట్టేసానండి. మనం మర్చిపోయండి, వెనక అక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయండి, అవి కూడా చాలా బాగా కాసాయండి. తీగ తక్కువ, ఆకులు తక్కువ, కానీ కాయలు మాత్రం చాలా బాగా వస్తాయి. తోరణాల్లాగా ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడ తోరణాల్లాగా చాలా ఎక్కువ కూడా వస్తాయండి. మళ్ళీ తీగ పోయిన తర్వాత మళ్ళీ అల్లుకుని మళ్ళీ ఎగురు వచ్చేసి మళ్ళీ బాగా వస్తాయి. సూపర్. ఓకే, సో మరి ఇంత నీట్గా పెట్టుకున్నారు మీ గార్డెన్ని, మీకు ఎవరు హెల్ప్ చేస్తారండి? అంటే హెల్ప్ అంటే నా ఉద్దేశం నీళ్లు పోయడము, వాటి జాగ్రత్త చూసుకోవడమే కాదు, ఇవి పండినవి వచ్చి అలా కట్ చేసి తినడం కూడా హెల్ప్ చేయడమే. అది కరెక్ట్. అలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మా ఇంట్లో ఉన్న అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుందండి, తర్వాత మా వారు హెల్ప్ చేస్తారు, మా మనవడు మనవరాలు కూడా హెల్ప్ చేస్తారండి. అందరూ హెల్ప్ చేస్తారనమాట, కష్టపడి పెంచితే ఆ గ్రేప్స్ తీసుకోవడానికి వస్తారనమాట. ఫస్ట్ సార్ని పిలుద్దాం, తర్వాత మీ మనవరాల్ని ఆ పని అమ్మాయి కూడా మాట్లాడదాం. సరే అండి సార్, మీ పేరు సార్? నా పేరు నరసింహారావు, నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని. అయితే మీరు దీనిలో మా మిస్సెస్ చెప్తూ ఉంది మా వారు కాస్త సహాయం చేస్తారని. అయితే మీరు చెప్పిన పాయింట్ ఏంటి, తినడానికి సహాయం చేస్తాం, మిగతా దానిలో లేదండి. ఎందుకంటే ఆవిడకి ఆ అవసరం లేదండి. ఇక్కడ పొద్దున్నే వస్తుంది, 3 hours ఉంటుంది, చక్కగా ప్లాంట్స్ ఆక్సిజన్ పీలుస్తుంది. ఆరోగ్యాన్ని గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు, అందుకని నేను రావట్లేదు. ఇక్కడ నేను వస్తే డిస్టర్బెన్స్ అవుతుందేమని కూడా నాకు కొంత ఇది హెల్ప్. సార్ ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు, అది మధ్యలో ఇక్కడికి వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే నాకు
అది హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాని గురించి నాకు అది మాత్రం చాలా నా ఉత్సాహంగా ఉంది. అది ఒకటి బాగుంది. సార్ మరి మీరు కూడా రావచ్చు కదా సార్, చక్కగా ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. ఆ టైంలో నాకు కుదరటం లేదండి, కొంత వేరే కార్యక్రమాల్లో ఉంటున్నాను నేను. కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ ఇంట్లో వేరే రకంగా చేసుకుంటుంటాను, ఇది లేదు. మా మిసెస్కి మాత్రం కలిసి వచ్చింది, భగవంతుడు ఇచ్చింది. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయటము, ఆవిడ ఆరోగ్యం చూసుకోవడం కూడా. సో ఇది నాకేమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కాబట్టి గురించి నాకు పర్వాలేదు. అంతే కదండి, ఎందుకంటే ఆవిడ హెల్తీగా ఉన్నారంటే మీకు ఓకే ఇంకా 100 బలం వస్తుంది. తర్వాత ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా, కషాయాలన్నీ కూడా తనకు కూడా ఇస్తూ ఉంటానండి. అవి వద్దనకుండా తీసుకుంటారు కాబట్టి అది కూడా హెల్ప్ కదండి. అది వద్దు నాకెందుకు అనకుండా ప్రతిరోజు చేస్తే సంతోషంగా తీసుకుంటాను, అది మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నామండి. మాకు హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే మేడం మనం షోలో చెప్పినట్టు 72 వచ్చినా కానీ మోకాలు నొప్పులు లేవు అంటే బికాస్ ఆఫ్ ఇవన్నీ ఈ ఆయుర్వేదిక్ సంబంధించి ఎన్ని మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నాను. బాగుందండి, ఆరోగ్య హెల్త్ బాగుంది. సూపర్ థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరు ఉన్నారా మాట్లాడాలి? ఓకే, మీ పేరు? గాయత్రి. మీరు? జయంత్. ఓకే ఫైన్. ఏంటి ఏ విధంగా హెల్ప్ చేస్తారు ఇక్కడ? నానమ్మకి నా వైపు నుంచి హెల్ప్ అంటే, ఇప్పుడు నానమ్మకి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో ఈ గార్డెనింగ్ దగ్గర అప్పుడప్పుడు ఏమైనా వీడియోస్ తీయాలన్నా కానీ వీడియోస్ తీసి ఇంకా నానమ్మకి, అంటే నేనైతే మ్యాక్సిమం నా దగ్గర నుంచి హెల్ప్ తీసుకోదు నానమ్మ, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేనే మొత్తం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో ఇంకా ఎడిటింగ్ కూడా తను నేర్చుకుంది, మొత్తం నేర్చుకొని ఎవ్రీథింగ్ వీడియో తీసిన దగ్గర నుంచి ఎడిటింగ్, అప్లోడింగ్ మొత్తం నానమ్మ చేసుకుంటుంది అనమాట. చిన్నగా నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తా, చిన్న డౌట్స్ వచ్చినప్పుడు, ఏమన్నా ల్యాప్టాప్ లిస్ట్ వచ్చినప్పుడు కానీ ఎవ్రీథింగ్ షీ విల్ డూ. ఈ టైంలో కూడా మీరు లెర్నింగ్ ఇలా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా 50 లాగా కనిపిస్తున్నారు. సో మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? సో నేను కూడా అంతే, ఎప్పుడైనా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తా, లేకపోతే ఉన్నవన్నీ మంచిగా తిని హెల్ప్ చేస్తా. అది కూడా హెల్ప్ మనం చేసేది ఒక హెల్ప్ కూడా. సో ఎప్పుడైనా వస్తారా అంటే మీరు ఎవరైనా అంటే ఇంత మంచి గార్డెన్ చేస్తున్నారు, ఎప్పుడైనా పొద్దున వచ్చి కూర్చుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ మీకు? తప్పకుండా. ఇక్కడ చాలా పాజిటివ్ వైపు, మా నాన్నమ్మల దగ్గర తాతగారి దగ్గర నుంచి చాలా మంచి పాజిటివ్ వైపు వస్తుంది ఎప్పుడు చూసినా. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ పాజిటివ్ వైపు అనేది అట్లనే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆఫీస్లో పోయినంటే మేనేజర్ తలకాయ నొప్పి చేస్తూ ఉంటాడు కదా, నెగిటివ్ వైపు వస్తూ ఉంటుంది. అక్కడ రిఫ్రెష్ అవ్వాలంటే ఆబ్వియస్గా ఇక్కడ రావాలి మీరు. తప్పకుండా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హెల్ప్ చేస్తూ ఉండండి, అలా హెల్ప్ చేస్తుంటే అవి కూడా వస్తూ ఉంటాయి తినడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి అండి, ఇవి త్వరగా మగ్గుతాయా, బయట నుంచి తెచ్చిన త్వరగా మగ్గుతాయా? ఇవే మంచిగా మగ్గుతాయి అనిపిస్తోందండి. అవి మగ్గినట్లుగా కలర్ కనిపిస్తాయి కానీ అవి లోపల గట్టిగా టేస్ట్ లేకుండా ఉంటాయి దాదాపుగా ఎక్కువగా. చాలా మంది ఏంటంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి. అవును, తొందరగా ఉడికిపోతాయి. ఇవి మా మ్యాంగో కూడానండి చాలా టేస్ట్ ఉంటాయి బయట వాటికి వీటికి కూడా. ఆ మందు వాసనలో అవి ఏదో కార్బన్ ఏదో వేసి పండిస్తారట, కలర్ వచ్చేస్తుంది కానీ అవి అంత బాగుండవు, హెల్త్ కూడా మంచిది కాదు అవి అని అంటున్నారు. మనం ఇంట్లో పండించుకోవడం 100% బెస్ట్ అండి. అస్సలు చోటు లేదు అంటారండి చాలా మంది. నేను ఒక చిన్న మాట చెప్పేది ఏంటంటే, అసలు చోటు లేదు మేము పెంచుకోవడానికి, ఎలా పెంచుతాం, ఇష్టం ఉంది కానీ అని అంటూ ఉంటారు. ఎంత చోటు లేకపోయినా ఇలా మొక్కల్ని పెంచాలి అనే ఆశ ఉంటే మాత్రం చిన్న బాల్కనీ ఉన్నా సరే ఒక 4-5 కుండీలు కూడా కొనక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటిల్లోనే 4 ఆకుకూరలు, 4 రోజు పూల మొక్కలు, 4 ఈ మెడిసిన్ ప్లాంట్స్ కూడా పెంచవచ్చండి. అలా కూడా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు పెంచుకుదామనే ఉత్సాహం వాళ్ళకే వస్తుంది, మనం ఎవరో నేర్పించక్కర్లేదు. అంటారు అట్లీస్ట్ బాల్కనీలో చిన్నగా పెట్టుకోవచ్చు. పెద్ద పళ్ళు కాయకపోయినా కూడా, కూరగాయలు కాయకపోయినా కూడా అలా పెంచుకోవచ్చండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకోవచ్చు. మా మెడిసిన్ ప్లాంట్స్ ఎంత ఉపయోగం ఉంటాయండి. చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళు పెద్ద మందులు వేసుకోవాల్సి అవసరం లేకుండా ముందే యూజ్ చేస్తూ కొంచెం జలుబు చేయగానే 4 ఆకులు ఆ కషాయం చేసి తగ్గిపోతుందండి. చిన్న గాయాలు అయితే కూడా తగ్గిపోతుంది. చిన్న వాటికి పెద్ద హాస్పిటల్కి వెళ్లకుండా చాలా కాపాడుతున్నాయండి. ఇవైతే నాకు చాలా ఉపయోగంగా ఉన్నాయి ఆ మెడిసిన్ ప్లాంట్స్. సో అదే నేనే అడుగుదాం అనుకున్నాను, ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి మొక్కలు పెడితే బెస్ట్ అని. కానీ మీరే ఆన్సర్ చెప్పేశారు. చిన్న బాల్కనీలో 4 కుండీలు పెట్టుకుని అందులో లీఫీ వెజిటబుల్స్ పెట్టుకున్నా కానీ హ్యాపీగా అవి మొలుస్తూ ఉంటాయి. అవి ఎన్నిసార్లు మనం గిల్లుకున్నా కానీ అట్లీస్ట్ 4 times అయితే మినిమం వస్తాయి కదా.
ఎస్ అలా మనం పెట్టుకున్నా సరిపోతుంది. ఈ గార్డెన్ చూసిన వాళ్ళందరూ 2-3 మొక్కలైనా స్టార్ట్ చేస్తారు అని ఆశపడుతున్నానండి. ఎస్ 2-3 మొక్కలైనా స్టార్ట్ చేయాలి. మీరందరూ ఒకసారి స్టార్ట్ చేశారంటే అది ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోటను మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.